శ్రీ గురుభ్యో నమః. మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క ప్రాణిని చూసి కూడా మనిషి నేర్చుకోవాల్సినటువంటి విషయాలను చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మనం లోకంలో ఎక్కడ చూసినా కూడా కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కుక్కల ద్వారా మనిషి ఏం నేర్చుకోవాలి అంటే దానికి మన శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే 6 గుణాలను కుక్కల ద్వారా మనం నేర్చుకోవాలి అనుకొని. బహ్వాషి అల్పసంతుష్ట, సునిద్ర దీర్ఘచేతన, ప్రభుభక్తిశ్చ శౌర్యంచ, మంతవ్యో షట్షునాగుణా. అంటే శున కుక్క నుంచి 6 గుణాలు నేర్చుకోవాలి. ఏంటి అంటే బహ్వాషి అల్పసంతుష్ట అంటే కుక్కకు ఎట్లుంటుందంటే దాని ముందు ఒక లారీ నిండా అన్నం తీసుకొని వచ్చి దాని ముందే వేసినా కూడా మొత్తం నాకే కావాలి అని కోరుకుంటుందంట. అంటే ఎప్పుడూ కూడా అది ఉన్నతమైనటువంటి టార్గెట్ పెట్టుకొని ఉంటుంది. ఇంకొక కుక్క వస్తే ఒప్పుకోదు. బహ్వాషి అంటే మనం కూడా జీవితంలో ఏ విధంగా ఉండాలంటే ఒక ఉన్నతమైనటువంటిది ఒక స్థానాన్ని మనం పొందేదానికి ప్రయత్నం చేస్తూ రావాలి. అల్పసంతుష్ట దానికి ఒక చిన్న ఒక ముద్ద అన్నం పెట్టినారు అంటే అది పూర్తిగా సంతోషపడుతూ మన చుట్టూ ఊపుకుంటూ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా మనకు దొరికిన దాంట్లో సంతృప్తి పడాలి. అంటే టార్గెట్ అనేది ఉన్నతమైనగా ఉండాలి, కానీ దొరికిన దాంతో సంతృప్తి పడాలి. బహ్వాషి అల్పసంతుష్ట, సునిద్ర దానికి ఎటువంటి ప్లేస్లో అయినా కూడా ఎటువంటి చోటైనా కూడా ప్రశాంతంగా నిద్రపోతుంది. అదేవిధంగా దీర్ఘచేతన, చీమ చిటుక్కు అంటే లేస్తుంది. అంటే మనిషి కూడా ఈ కాలంలో చాలామందికి నిద్ర పట్టించుకోవడానికే కష్టమవుతూ దానికి ట్యాబ్లెట్లు వాడుతూ అయ్యో నాకు దిండు లేదు నిద్ర రాదు, నాకు మంచం లేదు నిద్ర రాదు, ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. ఆ విధంగా మనిషి జీవితం ఎప్పుడూ ఉండకూడదు. ఎక్కడ పడుకున్నా నిద్ర వచ్చేటటువంటి పరిస్థితులు రావాలి. అదేవిధంగా దీర్ఘచేతన అంటే ఎప్పుడూ కూడా మనం అలర్ట్గా ఉండాలి. ప్రభుభక్తిశ్చ అంటే మనం నమ్మిన వాళ్ళు మనకు ఒక ప్రభుభక్తి అనేది మన దేశం మీద ధర్మం మీద వీటన్నిటి మీద ఒక భక్తి అనేది ఉండాలి. శౌర్యం చ ఇప్పుడు కుక్కకు ఎదురుగా పులి వచ్చినా సింహం వచ్చినా ఇది భయపడదు, మరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎవ్వరికీ భయపడకూడదు. ఎటువంటి కష్టమైనటువంటి రాని ఎటువంటి పరిస్థితులన్నా ఉండని మన ధైర్యాన్ని మనం నిలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఈ 6 గుణాలను మనం కుక్క ద్వారా నేర్చుకోవాలి అనుకొని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది.